హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు. ముందుగా ఈనాడు మొదటి పేజీలో జోరువాన ఏమయాతన. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఉమ్మడి ఆదిలాబాద్లో కుండపోత. ఎమ్మెల్సీగా కోదండరాం, ఆమెర్ అలీ ఖాన్ల నియామకం రద్దు. ఏ సృజనాత్మక కేంద్రం ఓటుకు పోటు మాటలు. జోరువాన ఏమయాతన. హైదరాబాద్ సహా పలు జిల్లాలో భారీ వర్షాలు. ఉమ్మడి ఆదిలాబాద్లో కుండపోత. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 3.3 సెంటీమీటర్లు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు. రాష్ట్రంలో మరో 4 రోజులు భారీ వర్షాలే. నేడు 3 జిల్లాల పాఠశాలకు సెలవు. నేడు జిల్లాలకు వర్ష హెచ్చరికలు ఇలా: రెడ్ అలర్ట్ జిల్లాలు సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు. ఆరెంజ్ వచ్చేసి హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలు. ఎల్లో వచ్చేసి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలు. ఇలా 3 జిల్లాలో 3 రకాలుగా రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుచున్నాం. ఎమ్మెల్సీగా కోదండరాం, ఆమెర్ అలీ ఖాన్ల నియామకం రద్దు. తాజాగా వారు మరోసారి నియమితులు కావచ్చు. నియామకాలు చేపడితే అవి తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయి. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ. తదుపరి విచారణ సెప్టెంబర్ 17 వాయిదా. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అది సుస్థిరంగా ఉండాలి. పర్యావరణాన్ని వన్యప్రాణులను కాపాడాలి. గచ్చిబౌలి కేసులో CJHST కావాల్సిన సూచన. మంచి ప్రతిపాదనతో వస్తే ప్రశంసలు ఇస్తామని వ్యాఖ్య. ఏ సృజనాత్మక కేంద్రం ఒకే గూడు కింద కృత్రిమ మేధస్సు కార్యక్రమాలు. 3 నెలల్లో 50,000 మందికి పైగా నైపుణ్య శిక్షణ. మరోసారి అమెరికాకు మోడీ. 26 నైరస సమస్యలు ప్రసంగించిన ప్రధాని. ట్రంప్తో భేటీ ఖరారుకు విదేశీ వ్యవహారాల శాఖ కసరత్తు. యుద్ధానికి వెళ్తున్న వాహనాలకు సహజ పరిస్థితులకు. ఓటు పోటు మాటలు. బీహార్ జాబితాపై అధికార విపక్షాల వాగ్బానాలు. ఓటు చోరుతోనే రాహుల్, ప్రియాంక, అఖిలేష్ గెలిచారు. వారంతా రాజీనామా చేయాల్సింది. పౌరసత్వానికి ముందు సోనియా ఓటుకు భాజపా. CBI ఈడీల తర్వాత ఈసీని వాడుతున్నది అన్న తేజస్వి. సాక్షి ఈరోజు వారి సభ్యత్వాల రద్దు. ఎమ్మెల్సీగా కోదండరాం, ఆమెర్ అలీ ఖాన్ల నియామకంపై సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు. ఏజెంట్లు లేకుండా ఎన్నికల వైఎస్ జగన్. వానచూరు, వరద హోరు. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం. ఏజెంట్లు లేకుండా ఎన్నికల. పులివెందుల ఒట్టిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు పట్టపగలు ప్రదర్శనకుని ఏపీలో టీడీపీ దుర్మార్గాలను సాక్ష్యాధారాలతో కడిగి పారేసిన వైఎస్ జగన్. ఈ ఉప ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని డిమాండ్. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. నా రిటైర్మెంట్